హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రణీస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ ఏంటో తెలుసా అండి? కంది పచ్చడి. దీన్నే కంది ముద్ద అని కూడా అంటూ ఉంటారు. మన బామ్మల కాలం నాటి మంచి హెల్తీ అండ్ టేస్టీ ఫుడ్ అండి. ఖచ్చితంగా ట్రై చేయండి. దీంట్లో కనుక కొంచెం నెయ్యి వేసుకొని తిన్నట్లయితే ఉంటుందండి టేస్ట్. అస్సలు మర్చిపోలేరు. మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. అంత టేస్ట్ ఉంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేయడం ద్వారా ఫర్దర్గా నా వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ తీసుకున్నానండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇక్కడ ఒక స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను. కావాలంటే యాడ్ చేసుకోండి, లేదంటే ఇగ్నోర్ చేసేసుకోవచ్చు. నేను కొంచెం యాడ్ చేసుకున్నాను. సో దీంట్లో ఒక కప్ వరకు కందిపప్పుని యూజ్ చేస్తున్నానండి. కందిపప్పుని కూడా యాడ్ చేసుకొని సిమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టేస్తే మాడిపోయే ఛాన్స్ ఉంటుందండి. అప్పుడు మనకి చట్నీ టేస్ట్ కూడా మారిపోతుంది. సో కాబట్టి సిమ్లో పెట్టేసుకొని నిదానంగా ఫ్రై చేసుకోవాలి. మంచి స్మెల్ వచ్చేంత వరకు కూడా. కందిపప్పుని కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాల్సిన పనేం లేదండి. మనకి మంచి స్మెల్ వస్తుందన్నమాట, వేగిన స్మెల్. సో అది సరిపోతుంది. కందిపప్పు సగం ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను దీంట్లో ఒక 10 నుంచి 12 ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఎండుమిర్చిని మీ స్పైస్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. ఇవి కొంచెం కారం తక్కువగా ఉంటాయి కాబట్టి నేను ఒక 10 to 12 యాడ్ చేసుకున్నాను. స్పైస్ కొంచెం ఎక్కువగా ఉంటే ఒక 6 to 7 సరిపోతాయండి. ఎండుమిర్చిని కూడా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. మనకి ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు ఏం చేయాలో తోచదు కదండి. అలాంటి టైంలో 10 నిమిషాల్లో ఈజీగా అండ్ మంచి టేస్ట్తో ప్రిపేర్ చేసుకోవచ్చండి. అవి ఫ్రై అయ్యేలోపు ఇక్కడ నేను ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకుంటున్నాను. చింతపండుని ఇక్కడ వేడి నీళ్ళల్లో మాత్రమే నానబెట్టుకోవాలండి. సో చల్లనీళ్ళు యూజ్ చేస్తే మనకి ముద్ద అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు కాబట్టి వేడి నీళ్ళు మాత్రమే యూజ్ చేసుకుంటున్నాను. నీళ్లు వేడిగా ఉండాలంటే మరీ మసిలిపోతూ కాదండి, మనం తాకేలాగా ఉంటే సరిపోతుంది వాటర్ని గోరువెచ్చగా. సో ఇక్కడ గోరువెచ్చని నీళ్ళు యూజ్ చేయడం వల్ల మనకి ముద్ద అనేది ఒక 10 to 12 డేస్ వరకు స్టోర్ ఉంటుందండి, 8 బాక్స్లో పెట్టేసుకుంటే. సో ఇప్పుడు ఎండుమిర్చి ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు నేను దీంట్లో ఒక స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకుంటున్నాను. జీలకర్రని లాస్ట్లో యాడ్ చేసుకోండి. ముందుగానే యాడ్ చేస్తే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి లాస్ట్లో యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో అంతా కూడా మంచిగా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. దీన్ని మొత్తాన్ని కూడా కంప్లీట్గా కూల్ అవ్వనివ్వాలండి. కంప్లీట్గా చల్లబడిపోయిందండి కందిపప్పు అంతా కూడా. సో ఇప్పుడు నేను మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుంటున్నాను. సో వేడి మీద మిక్సీ పట్టుద్దండి, అంత టేస్ట్ ఉండదు. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా చింతపండు, దాన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ చింతపండు నానబెట్టుకోవడానికి నేను ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ మాత్రమే యూజ్ చేసుకున్నాను. సో అవి సరిపోవు అంటే మళ్ళీ వేడి నీళ్ళు మాత్రమే యాడ్ చేసుకోవాలండి, చల్లనీళ్ళు యాడ్ చేయొద్దు. ఇప్పుడు మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పుని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ కల్లుప్పుని యూజ్ చేస్తున్నాను, మంచి టేస్ట్ వస్తుందండి. అలాగే కొంచెం పసుపుని కూడా యాడ్ చేసుకుంటున్నాను. దీన్ని గట్టి ముద్దలాగా బ్లెండ్ చేసుకోవాలండి. లూజ్ కన్సిస్టెన్సీ వస్తే మనకి ముద్ద చుట్టడం రాదనమాట. కాబట్టి కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ బ్లెండ్ చేసుకోవాలి మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలోకి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న ప్యాన్ తీసుకుంటున్నానండి. దాన్ని కొంచెం టిష్యూ పేపర్తో క్లీన్ చేసుకుంటున్నాను, కావాలంటే మీరు వాష్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నానండి స్టవ్ ఆన్ చేసుకొని. సో ఆయిల్ ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే పడుతుంది. ఇప్పుడు దీంట్లో కొంచెం మినపప్పు, అలాగే కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాల్ని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. సో ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఒక 2 ఎండుమిర్చిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి యాడ్ చేసుకున్నాను. సో ఎండుమిర్చి ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు ఎండుమిర్చి కూడా క్రిస్పీగా అయిపోవాలండి, మెత్తగా ఉండకూడదు. పోపు అంతా కూడా మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా ముద్ద, దాన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. మీకు కన్సిస్టెన్సీ చూస్తే అర్థమైపోయి ఉంటుంది ఎంత గట్టిగా ఉందో. అంత గట్టిగా ఉండేలాగా మనం మిక్సీ చేసుకోవాలండి, లూజ్ కన్సిస్టెన్సీ అసలు రావద్దు. నాకు ఇక్కడ 2 టీ గ్లాసుల వాటర్ పట్టాయండి. ఫస్ట్ చింతపండులో ఒక టీ గ్లాస్ వాటర్ పోసుకున్నాం కదా, అది కాకుండా ఇంకొక టీ గ్లాస్ వాటర్ పట్టింది నాకు. మిక్సీ పట్టేటప్పుడు కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి ఈ కన్సిస్టెన్సీలో వచ్చేంతవరకు. చూస్తున్నారు కదా ఎంత గట్టిగా ఉందో. ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మిక్సీ పట్టుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్ లేదంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే చేసుకోండి, హై ఫ్లేమ్లో పెట్టొద్దు. ఆ పోపు అంతా కూడా ముద్దకు బాగా పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో మనకి ఉడికే కొద్దీ ముద్ద అనేది కొంచెం సాఫ్ట్ టెక్చర్ వచ్చేస్తుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. మరీ ఎక్కువగా చల్లబడనివ్వద్దండి, కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం ముద్దలుగా చుట్టుకోవాలి లడ్డూల్లాగా.
ఇలా ముద్దలుగా అయినా చుట్టుకోవచ్చు, లేదంటే అలానే స్టోర్ చేసుకోవచ్చు. ఎలా ఉన్నా మనకి ఆ టేస్ట్ అనేది మాత్రం ఏం చేంజ్ ఉండదు. మిగిలిన కంది ముద్దంతా కూడా ఇలా బాల్స్ లాగా రౌండ్గా చుట్టి పెట్టుకోవాలి. ఈ ముద్దల్ని ఒక 8 బాక్స్లో స్టోర్ చేసుకుంటే ఒక 10 to 12 డేస్ వరకు ఉంటాయండి పాడవకుండా. ముద్ద చేసుకోకుండా ఇలా ఉంచితే మనకి ఎక్కువ రోజులు ఉంటే కొంచెం గట్టిగా అయిపోతుందండి. కాబట్టి ముద్దలు చేసుకొని నిల్వ పెట్టుకోండి. ఫైనల్గా కంది ముద్ద రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.